గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. ఎందుకని అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ నెల 27వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 29, 30 తేదీలలో కలెక్టర్లు పరిశీలించి ఎవరికి ట్రాన్స్ఫర్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు చూసి అర్హులైనటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయటం జరిగింది. ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్లకు అప్లై చేస్తారో వీళ్ళు కాకుండా పాలనా పరంగా ఎవరినైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్కు ఉంటుందని, వాళ్ళు ఎవరినైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూనే ఏసీబీ కేసుల్లో కానీ విజిలెన్స్ కేసుల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్లకు అర్హులు కాదని, వాళ్ళు ట్రాన్స్ఫర్స్కి అప్లై చేయడానికి వీలు లేదని చెప్పి తేల్చి చెప్పింది. అలాగే సొంత గ్రామాలలో తమ స్థానిక ప్రాంతాలలో గ్రామ వార్డు సచివాలయాలకు ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడానికి చెల్లదు అని చెప్పి తేల్చెప్పింది. అంటే వేరొక చోట పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ ఏరియాకి రావాలనేటువంటి ప్రయత్నం విరమించుకోవచ్చు. ఎందుకంటే అది జరగని పని, వాళ్ళ ట్రాన్స్ఫర్కి అర్హత ఉండదు అని చెప్పి తేల్చేసింది. అలాగే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళేవాళ్ళు, అలానే హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఇక మరి ఏదైనా స్పౌస్ రిలేటెడ్ అదర్ థింగ్స్ ఇతర విభాగాలకు సంబంధించి వీళ్ళు పెట్టుకోవచ్చు. ఐటీడీఏ ప్రాతిపదిక ఐటీడీఏలో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి, అలాగే గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఏజెన్సీ ఏరియాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్కి పెట్టుకోవడానికి అర్హులు. వీళ్ళు ట్రాన్స్ఫర్ అడగవచ్చు. కాకపోతే వీళ్ళు కూడా తమ స్థానిక ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్లు కోరకూడదు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు. వీటిని పాటిస్తూ ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరొక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.